తాజా అంశాన్ని చూస్తున్నాం. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి రూరల్ పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అంబటి రాంబాబు విచారణకు సంబంధించి వివరాలేంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత నెలలో పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలను అతిక్రమించి ర్యాలీ నిర్వహించి ప్రజా జీవనానికి తీవ్ర ఇబ్బందులు సృష్టించారు. అలాగే జగన్ పర్యటన సందర్భంగా సత్తెనపల్లి గ్రామీణ మండల పరిధిలోని కంటెపూడి వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను తన అనుచరులతో కలిసి బలవంతంగా తొలగించారు. అడ్డుకున్నటువంటి పోలీసులను కూడా దుర్భాషలాడుతున్న పాటు నెట్టివేయారు. సత్తెనపల్లి డిఎస్పీని కూడా తోసివేసి ఆయన తమ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లో సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబును ఇవాళ విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేయగా పోలీసు ఇచ్చినటువంటి నోటీసుల మేరకు ఆయన ఇవాళ సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు చేసినటువంటి నిబంధనల అతిక్రమణ కావచ్చు, ఉల్లంఘనలు కావచ్చు, వీటికి సంబంధించి 100 మందికి పైగా వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు అందరిపైన కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి అందరినీ కూడా పోలీసులు వరుసగా విచారణ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే అంబటి రాంబాబును కూడా ఇవాళ విచారణకు పిలిచడంతో ఆయన వచ్చి తన వాదనలు కావచ్చు, తన ఎందుకు ఆ రోజు అలా ప్రవర్తించిందని తన వివరణ ఇచ్చేందుకైతే అంబటి రాంబాబు హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో ఆయన విచారణ పూర్తయిన తర్వాత వచ్చి ఆయన ఏం జరిగిందనే అంశాలపైన బయటికి తన అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.